ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుండి జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. మిత్రులారా, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదిక యోగంలో 3వ శ్లోకం. హృదయాంబుజమధ్యస్థం జ్ఞానజ్ఞేయస్వరూపకం తత్క్షణాదేవముచ్యేత యజ్ఞానాద్ బ్రూహి కేశవ. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హృదయ కమలం మధ్యలో ఉన్నది, జ్ఞానమే స్వరూపంగా కలది. ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెనువెంటనే ముక్తి లభిస్తుందో అటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవా. మరి వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో, దేనిని మనస్సు, వాక్కు, తర్కాల ద్వారా తెలుసుకోలేమో, దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేమో, ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదో, ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో, ఏది 24 తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్నే మించినదో, ఏది నార బిందు కళలకు, చావు పుట్టుకలకు, బంధ మోక్షాలకు అతీతమైనదో, ఏది తమోరహితమైనదో, ఏది త్రిగుణాలకు అతీతమైనదో, దేనిని మనస్సు ద్వారా గాని కంటి ద్వారా గాని చూడలేమో, దేనిని కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలమో, అటువంటి హృదయ పద్మం మధ్యలోని పరిశుద్ధమైన, శాంతమైన, నిర్మలమైన, మోక్ష స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన, సర్వోత్తమమైన, ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవా అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు మాస్టర్స్. మిత్రులారా, ఈ శ్లోకానికి తత్సంబంధమైన పూర్వగీత అయిన భగవద్గీతలోని 13వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సర్వ ప్రాణుల హృదయాలలో విశేషంగా ఉండి మాయకు అత్యంత పరమైన జ్ఞానమే స్వరూపంగా కలిగిన, తెలుసుకొనవలసిన, జ్ఞానం ద్వారానే పొందగలిగిన బ్రహ్మాత్మ జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతి అని చెప్పబడింది అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరింత జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుందాం మాస్టర్స్. శ్రీకృష్ణుని ఉద్బోధ. శ్రీ భగవాన్ ఉవాచ. పరబ్రహ్మను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని వివరంగా చెప్పమని అర్జునుడు ప్రార్థించగా విని శ్రీకృష్ణుడి ఈ విధంగా చెబుతున్నాడు. సాధు పృష్టం మహాబాహో బుద్ధిమానసి పాండవ యన్మాం పృచ్ఛసి తత్వార్థం అశేషం ప్రవదామ్యహం. ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 4వ శ్లోకం. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. బాహుబల సంపన్నుడు అయిన ఓ అర్జున, బుద్ధి కుశలత కలిగి ఆత్మతత్వ స్వరూపం గురించి చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెప్తాను, విను అని. మాస్టర్స్, ఈ శ్లోకానికి తత్సంబంధమైన పూర్వగీతలోని భగవద్గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్
తత్వతః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేలాది మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రహ్మాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే తత్వదృష్టితో యథార్థంగా సర్వాత్మను తెలుసుకోగలుగుతారు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, మరింత జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి సంసిద్ధులమై ఉందాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.